ఇలా రా. నమస్కారం. ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి, ప్రతి నెల నాకు నా బిడ్డకు డబ్బు పంపిస్తున్నారు. ఇక మీదటొద్దు. ఏ వద్దు, మా ఊరు వెళ్ళిపోతాం. నీకిక్కడ ఏం తక్కువ? సుమాంజలి స్కూల్కి వెళ్తోంది, మేమంతా ఉన్నావు. ఎందుకు ఊరలడం? ఇప్పుడు దానికి నాన్న మాత్రమే లేడు, అమ్మ కూడా లేకుండా పోకూడదుగా. ఏమైంది? ఒక ఆడదానికి భర్త లేకపోతే అందరూ వేరే విధంగా అనుకుంటారు. నేను తాళి తెగిందాన్ని, అందుకని. ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది? నీ మొగుడు ఎంతో మంది ఆడవాళ్ళ మీద చేయి వేశాడు. నేను నీ మీద వేస్తే అని అడుగుతున్నారు. నా మొగుడు దుర్మార్గుడే కావచ్చు, చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నన్ను బాగానే చూసుకున్నారుగా. ఎవడు వాడు? చాలా మంది, మీ వాళ్ళు కూడా. దేవరాజు డబ్బిమ్మన్నారంటూ వస్తారు, చేయి పట్టుకుని మరీ ఇస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. పాప ఎలా ఉందని అడుగుతారు, నవ్వుతారు, పొట్టి మీద చేయేస్తారు. భరించలేకపోతున్నాను. మేమేం తప్పు చేశామండి? ఎవరాది? ఎవడు నీ మీద చెయ్యి వేశాడు? చెప్పు, ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. వద్దు, మాకెవరి చేతులు వద్దు. ఈ ఊళ్ళో చాలా మంది మగాళ్ళున్నారు, మేము వెళ్తాం. పద్మ, కొంచెం ఉండు. సూర్య, నువ్వు నా స్నేహితుడువా? ఏంటి లేవా ఇది? బదులు చెప్పు సూర్య, నువ్వు నా స్నేహితుడువా? నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం అడిగినా చేస్తావుగా? చేస్తాను. రా. లక్ష్మి, పాపని తీసుకో. పద్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం కాపాడాలి. నే చెప్తున్నాను. రా, ఈ కుంకుమ తీసిపెట్టు. ఈరోజు మంచి రోజు, బొట్టు పెట్టు. దేవా, అంతా సవ్యంగా జరుగుతుంది, నే చెప్తున్నానుగా. రా. పద్మ, నువ్వు నా ఇంటి ఆడపడు సోమ. నువ్వు కష్టపడి నిన్ను భరించలేవు. నిన్ను సూర్య చూసుకుంటాడు, జీవితాంతం చూసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డను కూడా చూసుకుంటాడు. వీడు నా తోడబుట్టిన వాడమ్మా. రా, పెట్రా పెట్రా. నీకు నేనంటే ఇష్టం లేదు, నాకు తెలుసు. ఈ పాపకు తండ్రి ఉండి ఉండాల్సిందే, ఇప్పుడు లేడు. నా వల్లే. నేనే అతన్ని చంపేశాను, కొట్టి చంపేశాను. ఈ చేతులతోనే కొట్టి చంపేశాను. తప్పు చేశాడు, కొట్టాను, పోయాడు. నాకు తెలియలే అతనికి ఒక కుటుంబం ఉంటుందని, అతనికి ఇటువంటి దేవత లాంటి పాప పుడుతుందని. ఈ చండాలుడికి తెలీదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు దేవరాజు తెచ్చి నా చేతికిచ్చాడు. అప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? ఈ పాప నన్ను చూసి నవ్వినప్పుడు నా గుండెలో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కుంకుమ తీసుకుని నేను వసట ఈ చేత్తో పెట్టినప్పుడు నాకెలా ఉందో తెలుసా? నేను పాపినమ్మా, పాపాత్ముడిని. పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. నువ్వేం దిగులు పడకు. నేను ఇంటికి కాపలా, కేవలం కాపలా. నీ కాపలా, నీ బిడ్డ కాపలా, అంతవరకే. ఏందేవా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? బాగా చూడు. లక్ష్మి, ఇట్రా ఇట్రా.
ఇప్పుడు చెప్పు. తండ్రి అవుతున్నావా? అబ్బాయి 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 అబ్బాయి. రేపు భోగి 32 ఏళ్ళయింది. ఇంకా నా వల్ల కళ్యాణి, నీతో ఎలా? నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదండి. నాకు నాన్న ఉండేది తెలుసా? నేను పుట్టక ముందే చచ్చిపోయాడు. ఏమయ్యారు? అంజలి, ఏమయ్యారు? నేను పుట్టానా? పుట్టగానే మా అమ్మ నన్ను ఎత్తుకుని చూసింది. నేను నల్లగా ఉన్నాను కదా, మా అమ్మకు నచ్చలేదు. అదుగో అక్కడ వేలాడుతుంది చూసావా, ఆ పసుపు గుడ్డ, అందులో నన్ను చుట్టి విసిరి పారేసింది గూడ్స్ బండిలో. అక్కడి నుంచి కుప్పలో పడ్డాను. అదుగో అక్కడ పోతాం చూసావు కాలువా, అందులో తేలుకుంటూ వచ్చాను. అవును, అప్పుడు ఎవరో ఒక మహాతల్లి నన్ను తీసి పెంచింది. నేను పెరిగాను. ఇప్పుడు ఈ మహాతల్లితో మాట్లాడుతున్నాను. గుడ్లో వేసారా రాజుగా? లక్ష్మి, లక్ష్మి పో. లక్ష్మి, 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 లక్ష్మి.
కలెక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు బయటికి రండి. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు.